ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాः అమృతశాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః. శ్రీ విష్ణు సహస్రంలో 13వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. గృధ్ర జంబుకోపాఖ్యానం, గ్రద్ద నక్కల కథలో రాజు పరమేశ్వరునితో సమానం అని తెలిసింది. ఆ శక్తి ప్రజా రక్షణ వరకే గాని తనను మించినవాడు లేడు అని అర్థం కాదు. ఈ సృష్టిలో రాజు తన పరిమితులను తెలుసుకొని మసలుకోవాలి గాని గర్వించకూడదు అని భీష్ముడు దీనికి అనుబంధంగా పవన శాల్మలి సంవాదం అనే కథను చెప్పాడు. శాల్మలి అంటే బూరుగు చెట్టు. హిమాలయ పర్వతాల్లో ఒక బూరుగు చెట్టు చాలా కాలం నుంచి పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. దాని మొదలు బోధే చాలా గట్టిగా పాదుకొని ఉంది. ఒకసారి నారద మహర్షి ఆ మహావృక్షం దగ్గర నుంచి వెళ్తూ కొంచెం ఆగి వినోదంగా అడిగాడు, బూరువా, ఇంత వైశాల్యం, అంత ఎత్తుతో నీవు ఎన్నో మృగ పక్షి జాతులకు ఆశ్రయమిస్తున్నావు. నీ మీది ప్రేమతోనే అడుగుతున్నాను, ఏమీ అనుకోవద్దు. వాయుదేవుడు పెద్ద గాలి ప్రభంజనం వస్తే లోకంలో ఉన్న చెట్లన్నీ పడిపోతాయి కదా, నీవెందుకు పడడం లేదు? అతనికి నీకు ఏమైనా బంధుత్వం ఉందా, లేక అతడు దయదలిస్తే వదిలేస్తే వినయంగా ఇలా ఉన్నావా అన్నాడు. అప్పుడు ఆ చెట్టు కాస్త రొమ్ము విరుచుకొని, నారద, నా శక్తి ముందు గాలి బలం ఎంత? నాలో 18వ వంతు కూడా లేదు అన్నది. ఈ 18 అష్టాదశ అనేది ఒక పూర్ణ సంఖ్య. 18 పర్వాలు, 18 అధ్యాయాలు భగవద్గీత, ఇలా 18 అనేది అప్పుడు వ్యవహారంలో విభాగ సంఖ్యగా ఉండింది గనక 18వ వంతు అని అన్నట్లుంది. నారదుడు ఆశ్చర్యపడుతూ, అలా అనుకోకు, పెద్ద పెద్ద కొండలే గాలి శక్తికి తలొగ్గి పడిపోతుంటాయి. సృష్టిలో సమస్త ప్రాణుల కదలికలకు వాయువే గదా ఆధారం అన్నాడు. అప్పుడు ఆ వృక్ష రాజు ఇంకొంచెం పెద్దగా, ఇంత బలిష్ఠుణ్ణైన నన్ను ఎదుర్కొంటే అతనికే ప్రభంజనుడు అని, అంటే అందరినీ తీవ్రంగా పగులవేసేవాడు అనే పేరే అబద్ధమైపోతుంది అన్నాడు. నాయన, నీవిలా అహంకరించి మాట్లాడడం మంచిది కాదు. ఎలాగైనా అతనికి తెలుస్తుంది, జాగ్రత్త అంటూ వెళ్ళి నారదుడు ఈ సంగతి వాయుదేవుని చెవిలో వేశాడు. అంతే, అతడు ఆగ్రహోదగ్రుడై ఆ బూరుగు చెట్టు దగ్గరికి వచ్చాడు. నిన్ను తాకితే నా పేరు గొప్పదనం పోతుందా? అంత వీరుడవా అని ఆక్షేపించాడు. అవును, నేను సామాన్యమైన చెట్టును అనుకుంటున్నావా అన్నాడు. అప్పుడు పవనుడు, వాయుదేవుడు మందహాసం చేసి, ఓహో, అదే నీ గర్వం? ఏదో ఒకనాడు బ్రహ్మదేవుడు సృష్టి చేసి అలసిపోయి నీ నీడలో విశ్రాంతి తీసుకొని నిన్ను మన్నించాడు అని చాలా మిడిసిపడుతున్నావు. రేపు కూడా ఇలాగే మాట్లాడకు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బూరుగు చెట్టుకు భయం పట్టుకుంది. మనుగడదప్పునొక్కో ముని మాటలు కైకొననైతి, నా బలంబననది ఎంత, ఉగ్రత మహాబలురాకకు ఓర్వజాల, ఆతనిని ఒక భంగి గెల్తునని తాదలపోసి, హరించె ఆకులున్ కొనలును జొంపముల్ నిడుద కొమ్మలు, రేయి అగుడున్ క్రమంబునన్.
నారద మహర్షి మాటలను లెక్క చెయ్యక ఇంతకు తెచ్చుకున్నాను. నా జీవితం ఏమవుతుందో, నా బలం ఎంత, ఆ మహాబలుడు వాయుదేవుడు వస్తే ఎదురు నిలవడం నా తరమా? దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మార్గం ఏదైనా గెలవడం ముఖ్యం, ప్రాణంతో ఉండడం ముఖ్యం అని అనుకుంటూ తన కొమ్మలను, రెమ్మలను, ఆకులను, గుత్తులను, పెద్ద పొడవాటి శాఖలను తానే ఉపసంహరించుకొని రాత్రికి రాత్రే విర్రవీగడం మాని మ్రోడుగా నిలబడ్డాడు. తెల్లవారింది. ప్రభంజనుడైన వాయుదేవుడు తీవ్ర రూపంతో రానే వచ్చాడు. అయితే మ్రోడుగా నిలబడ్డ బూరుగు చెట్టును చూచి నవ్వుతూ, చీచీ, నేను చెయ్యాల్సిన పనిని నువ్వే చేసుకున్నావు. ఈ బుద్ధితో ఇలాగే సంతోషంగా ఉండు. నీ గౌరవాన్ని ఇలాగే రక్షించుకో. నీ బంధువులందరికీ ఇదే మంచి ఉపాయం, అందరికీ చెప్పు, క్షేమంగా ఉండండి అని హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు. అతడు సదా గతి అంటే ఎప్పుడూ ఉండేవాడు అయిన వాయుదేవుడు. ఈ కథ చెప్పి భీష్ముడు, బలవంతుని మీద ఈర్ష్య పడితే బలహీనుడు ఆ బూరుగు చెట్టులాగా తరువాత చింతించాల్సి వస్తుంది, అన్ని వైభవాలను కోల్పోవలసి వస్తుంది అన్నాడు. ఈ కథలో రాజు గర్వించకూడదు అనే సాధారణ నీతితో పాటు ఇంకొక విశేషార్థం కూడా కనిపిస్తోంది. నిజానికి అన్ని చెట్ల లాంటిదే ఆ బూరుగు చెట్టు కూడా. అందరూ మానవుల లాంటి వాడే రాజు కూడా. రాజధర్మం, క్షత్రియ ధర్మం సృష్టిలో ఏదో ఒక చిన్న బాధ్యత. దాన్ని భగవంతుడు, బ్రహ్మదేవుడు కల్పించాడు. అది ఒక అవకాశం ప్రజాసేవకు. దానితోనే తక్కిన చెట్ల కంటే తాను గొప్ప అని అనుకోవటం అజ్ఞానం. పవనుడు అంటే వాయువు, ప్రాణవాయువు. అది అందరికీ సమానం. ప్రాణం ఉంటే మనం ఉన్నట్లు, లేకుంటే లేనట్లు. కనుక ప్రాణశక్తికి ప్రాణులన్నీ, రాజు నుండి పేద వరకు అందరూ లొంగి ఉండవలసిందే. అందువల్ల తక్కిన మానవులు వేరు, నేను వేరు అని ఏ రాజైనా భావిస్తే అది పూర్తిగా అజ్ఞానం. మృత్యు సన్నిధిలో అందరం సమానమే అని గుర్తించి రాజు భగవంతుడు తనకిచ్చిన ప్రజారక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజారంజకుడుగా, నిగర్విగా, గర్వం లేకుండా పరిపాలన సాగించాలి అని భీష్ముడు ఉపదేశించాడు. ఓం నమో వెంకటేశాయ.